share it. Once because of repeatedly using cloth or using unhygienic రావడం వల్ల one of the things also mainly infertility కారణం ఏంటంటే వయసులో పెళ్లిళ్ళు చేసుకోవడం, సెక్షువల్ యాక్టివిటీ అన్నది అర్లీగా స్టార్ట్ అయితే ఈ క్యాన్సర్ ఎక్కువగా చూస్తాం. మల్టిపుల్ పార్ట్నర్స్, ఎక్కువ మంది పార్ట్నర్స్తో సెక్స్ వ్యవహరించడం, లేకపోతే అన్హైజెనిక్ ప్రాక్టీసెస్ అంటే మనం ఇప్పుడు ముఖ్యంగా ఈరోజు శానిటరీ నాప్కిన్స్ డిస్ట్రిబ్యూషన్ గురించి ఈ విషయాన్ని హైలైట్ చేద్దాం అనుకుంటున్నాను. మన భారతదేశంలో మెయిన్లీ డ్యూ టు ల్యాక్ ఆఫ్ ఫండ్స్, ఇన్యాక్సెసిబిలిటీ, తర్వాత వెళ్ళి ఒక శానిటరీ నాప్కిన్ కొనుక్కోవాలంటే ఆడపిల్లలకి ఒక షాప్కి వెళ్ళి అడగాలన్నా సిగ్గు, మొహమాటం, తర్వాత అఫోర్డబిలిటీ అంటే డబ్బులు ఇచ్చి శానిటరీ నాప్కిన్ ప్యాకెట్ ఇప్పుడు 20 రూపీస్ దాని మీద ఖర్చు పెట్టాలన్నా కష్టం. అందుకని ఏం చేసేవారంటే పీపుల్ యూస్ టు యూజ్ ఈ క్లాత్ మధ్యలో దేర్ ఆర్ సర్టన్ విలేజెస్ వేర్ దేర్ ఈస్ శాండ్, లేకపోతే యాష్, బొగ్గు లాంటిది, యాష్, శాండ్, ఆకులు, లీవ్స్ ఇవన్నీ చిన్న రెండు వైపులా పాత చీరలు కానీ గుడ్డలు కానీ పెట్టి టు అబ్జర్వ్ మెన్స్ట్రువల్ బ్లడ్. అలాగే శానిటరీ నాప్కిన్స్ తయారు చేసుకుని మళ్ళీ వాడిందే అంటే ఈరోజు వాడిన నాప్కిన్ మళ్ళీ ఉతికేసి లేకపోతే ఉతకకుండా దానిలో మళ్ళీ ఏదో రీఫిల్ చేసుకుని వాడడం. దీనివల్ల ఏంటంటే యూ ఆర్ ప్రోన్ టు ఇన్ఫెక్షన్స్, న్యాచురల్లీ ఉండిపోయిన బ్లడ్ వల్ల వచ్చే ఇన్ఫెక్షన్స్ క్యాన్సర్కి ఎలాగ దారితీస్తుంది అంటే ఈ రిప్రొడక్టివ్ ఇన్ఫెక్షన్స్ వల్ల ద బ్యారియర్, దట్ ఈస్ ద immunity barrier goes down. At that time you are prone to getting infections like human papilloma virus, which already this young girl here, she has said it is responsible for nearly one of the major causes is HPV, that is human papilloma virus.